స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోటీకి యువత ముందుకొస్తోంది. ఇంతకీ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ వ్యూహం ఏంటి? ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఇన్సైడ్ స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్న క్రమంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గతానికి భిన్నంగా ఈసారి ఖమ్మం జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడంతో రాజకీయ పార్టీల నేతలు ముందు నుంచే పావులు కదుపుతున్నారు. ఈసారి ఏ గ్రామంలో ఏ పార్టీకి బలం ఉంది, ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి పక్షాన నిలబడతారు అన్న అంశాలపై నేతలు చర్చించుకుంటున్నారు. అంతేకాదు గ్రామాల్లో గెలుపు గుర్రాలకు సీట్లిచ్చి మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని ఎవరికి వారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఖమ్మం జిల్లాలో మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేయాలన్న సంకల్పంతో ముందు నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఈసారి పోటీ చేసేందుకు యువత ఉత్సాహం చూపుతోంది. ఖర్చుకు వెనకాడబోమంటూ ముందుకొస్తోంది. ఈసారి ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీల నేతల చుట్టూ యువత ప్రదక్షిణలు చేస్తోంది. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఎవరికి సీట్లు కేటాయిస్తుంది, ఎన్నికల బరిలో నిలిచేదెవరు, ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడతాయి అన్న అంశాలపై గ్రామాల్లో చర్చ సాగుతోంది. ఈసారి ఫలానా వారిపై ఫలానా వారు పోటీ చేస్తారని, అధికార పార్టీ నుంచి సీటు తెచ్చుకుంటారని రచ్చబండల దగ్గర మాట్లాడుకుంటున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లతో పాటు సమస్యాత్మక గ్రామాల వివరాలను జిల్లా అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు. దీనికోసం అన్ని పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు. గ్రామ పంచాయతీలతో పాటు జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్, మున్సిపాలిటీలకు ఎన్నికలు వరుసగా జరగాల్సింది. వాస్తవానికి ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్ణయించిన స్థానాల రిజర్వేషన్లు మరో 2 సార్లు కొనసాగిస్తామని చట్ట సవరణ చేసింది. ఇప్పుడు ఆ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయా లేక మరోసారి చట్ట సవరణ చేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సిందని రాజకీయ పార్టీల నేతలు చెప్తున్నారు. 6 ఏళ్ల క్రితం పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఖమ్మం జిల్లాలో 584 గ్రామ పంచాయతీలుండేవి. వాటిలో 110 గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ పూర్తిగా ఎస్టీ అభ్యర్థులే పోటీ చేశారు. మైదాన ప్రాంతం గ్రామాల్లోనూ ఎస్టీ రిజర్వేషన్లున్నాయి. అప్పట్లో ఎస్టీలకు 59, ఎస్సీలకు 120, బీసీలకు 58, ఓసీలకు 237 కేటాయించారు. ఇటీవల కొన్ని గ్రామాలు ఖమ్మం నగరపాలక సంస్థలో, మరికొన్ని కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య 571కి తగ్గింది. ఆయా గ్రామాల్లో ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈసారి బీసీలు కూడా పెద్ద సంఖ్యలో పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాల నేతలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.